ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రేపే శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతం. ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఆచరించాల్సిన వ్రతాలలో మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలోని ఏదైనా ఒక మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని జరుపుకుంటారు. పార్వతీదేవికి మరొక పేరే మంగళగౌరీదేవి. ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు ఐదవతనం ప్రాప్తిస్తుంది. అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. ఈ మంగళగౌరి వ్రతాన్ని చేయడం వల్ల ఆ అమ్మవారు మీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. తమ భర్త దీర్ఘాయువుగా ఉండాలని వివాహమైన ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తారు. వివాహం కాని స్త్రీలు కూడా కోరుకున్న భాగస్వామిని పొందడం కోసం మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు. మంగళగౌరి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక మంగళవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. తర్వాత మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మీ పూజ గదిని కూడా పువ్వులతో అలంకరించుకోవాలి. ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. ముందుగా మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పసుపు రంగులో ఉన్న పూలతో శివపార్వతుల పటాన్ని అలంకరించుకోవాలి. మీ మనస్సులో శివపార్వతులను తలుచుకుంటూ పూజ ప్రారంభించాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపును ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు, లేదా గౌరీ అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చు. పూజ ప్రారంభించే ముందు ఒక ప్లేట్లో కొంచెం పసుపు వేసి అందులో కొన్ని పాలు పోసుకుంటూ ఒక చిన్న పసుపు ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఈ పసుపు ముద్దతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకొని ఇలా గౌరీదేవిని తయారు చేసుకున్న తర్వాత మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రం వేసి దాని మీద 2 తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద గౌరీదేవిని ప్రతిష్ఠించాలి. తర్వాత గౌరీదేవికి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. గౌరీదేవి ముందు బియ్యం పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించాలి. ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే బియ్యం పిండిలో కొన్ని నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసి 5 బియ్యం పిండి దీపాలను తయారు చేసుకోండి. తర్వాత ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నువ్వుల నూనె పోసి ప్రతి దీపంలో 5 వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. తర్వాత గౌరీదేవి ముందు తాంబూలం పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారి పూజలో నైవేద్యంగా పరమాణం, పచ్చిశనగలు, అలాగే అరటిపండ్లు తప్పకుండా ఉండాలి. ఇవేమీ నివేదించలేని వాళ్ళు అమ్మవారి పూజలో ఒక బెల్లం ముక్కను నివేదించినా సరే సరిపోతుంది. త్వరగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి మీ కుటుంబానికి మంచి జరగాలని, ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణలు చేయండి. చివరగా గౌరీదేవికి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి. గౌరీదేవి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయినం అందించండి. ముత్తైదువులకు తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ముత్తైదువులకు వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలను మాత్రం అస్సలు ఇవ్వకూడదు. సౌభాగ్యం కోసం చేసే వ్రతంలో పసుపు కుంకుమలు ఇవ్వడం శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు. ముత్తైదువులకు వాయినం ఇచ్చేటప్పుడు పూలు, అరటిపండ్లు, గాజులు, ఎర్రటి రవిక వస్త్రం, అలాగే పచ్చిశనగలు తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో గన్నేరు పువ్వులతో పూజ చేస్తే 1000 గోవులను దానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. గులాబీ పూలతో లక్ష్మీదేవికి పూజిస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. ఇక మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు. స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కంటతడి పెడితే మాత్రం
ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు కష్టాలే ఉంటాయి. పరమేశ్వరుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో శ్రావణ మాసం కూడా అంతే ఇష్టమట. ఈ శ్రావణ మాసంలోని సోమవారం రోజున శివపార్వతుల పటానికి గంధం రాసి జిల్లేడు పువ్వులతో పూజ చేస్తే శివుడు తొందరగా కరుణిస్తాడు. ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా తులసి చెట్టుకు పూజలు చేయాలి. తులసి చెట్టుకు పూజ చేస్తే పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది. ప్రతి శ్రావణ శుక్రవారం రోజున తులసి కోటలో పూజ చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజిస్తే సకల దేవతలను కూడా పూజించినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి. మంగళగౌరి వ్రతాన్ని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది. అలాగే తొలి వాయనాన్ని కూడా మీ తల్లికి ఇస్తే ఇంకా మంచిది. తల్లి లేని పక్షంలో మీ అత్తకి కానీ ఇతర ముత్తైదువులకు కానీ వాయనం ఇవ్వాలి. మన హిందూ ధర్మంలో ఉప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. కళ్ళుప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి కళ్ళుప్పుతో మీ ఇంట్లోని కొన్ని పరిహారాలను పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందట. ఒక గాజు గిన్నెలో నిండుగా కళ్ళుప్పును వేసి మీ పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఇలా చేస్తే చాలు, లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. శ్రావణ మాసం పూర్తయిన తర్వాత ఈ ఉప్పును తీసి ఏదైనా చెట్టు దగ్గర పడేయండి. మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజున, అలాగే వ్రతం చేసే రోజున భాగస్వామితో బ్రహ్మచర్యం పాటించాలి. ఈ వ్రతానికి 5 ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి. అలాగే కళ్ళుప్పును ఒక చిన్న కాగితంలో కట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా పెడితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు మంగళగౌరి వ్రత కథను ఖచ్చితంగా వినాలి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.